ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు ముక్కు పైన గట్టిగా దెబ్బ తగిలినప్పుడు ముక్కు నుంచి పెద్ద పెట్టున రక్తం కారడం మనలో చాలా మందికి అనుభవమే. ఇక పిల్లల విషయానికి వస్తే ముక్కు లోపల వేళ్లతో గిల్లుకున్నప్పుడు, పెన్సిల్ వంటి వాటిని ముక్కులో పెట్టుకున్నప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంటుంది. అయితే కొంతమందికి ఏ కారణం లేకుండానే తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, రక్తస్రావాన్ని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు దెబ్బలు తగిలినప్పుడు, పొరపాటున ముక్కులో ఏవైనా గుచ్చుకున్నప్పుడు ముక్కు నుంచి రక్తం కారటం మనకు అనుభవమే. దీన్నే మనం ముక్కు బెదిరిందని కూడా పిలుస్తూ ఉంటాం. ముక్కు బెదరి రక్తం కారటం అనే సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే వేడి చేసినప్పుడు, వేడి గాలి సోకి ముక్కు లోపల రక్తనాళాలు చిట్లినప్పుడు కూడా రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం ఆపటానికి వీలుగా రక్తం కారుతున్న వ్యక్తిని ముందుగా కింద కూర్చోబెట్టండి. కూర్చున్న తర్వాత తలను కాస్త పైకి ఎత్తి పట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. తరువాత బొటనవేలు, చూపుడు వేలు సాయంతో ముక్కుకు ఇరువైపులా గట్టిగా అదిమి పట్టుకోండి. ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి. రక్తస్రావం తగ్గే వరకు గట్టిగా చీదకుండా చూడాలి. ముక్కుకు ఇరువైపులా ఐస్ ముక్కలతో రుద్దటం వల్ల కూడా రక్తస్రావం తగ్గే అవకాశం ఉంటుంది. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత నాజిల్ స్ప్రే లేదా ఉప్పు నీటితో ముక్కును శుభ్రం చేయాలి. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.